హలో ఎవ్రీవాన్, ఇది బోనాల పండుగ నెక్స్ట్ డే. అందరం లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అంత దగ్గర ఉంటుంది చెల్లి వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారి టెంపుల్. ఈ కమాన్ని చూసినారా ఎంత బాగా డెకరేట్ చేసినారో, చాలా అంటే చాలా బాగుంది. కమాన్ నుండి రోడ్లన్నీ చాలా సందడిగా ఉన్నాయండి. ఒక జాతర వాతావరణం లాగా, ఒక జాతరకి వెళ్తున్నాం అన్నట్టు అనిపించింది. ఎందుకంటే లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అంటే చాలా స్పెషల్ కదా. ఆషాఢ మాసంలో చివరి వారంలో జరిగే ఈ బోనాలకి చాలా స్పెషల్ విశిష్టత ఉంది. మన తెలంగాణ నుంచే కాదు, చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారంట. చాలామంది భక్తులు వస్తారంట. చాలా ఘనంగా జరుగుతాయట ఇక్కడ బోనాలు. కాకపోతే మేము ఆ రోజు వెళ్ళలేదు, చాలా మంది ఉంటారని చెప్పినా కదా. అందుకే నెక్స్ట్ డే వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి. లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలోనే పోతలింగన దేవాలయం వస్తుందండి. ఇక్కడ కూడా మంచిగా మొక్కొని కొబ్బరికాయ కొట్టినాము. ఈ టెంపుల్ని కూడా చాలా డెకరేట్ చేసినారు. ఈ అమ్మవారి బోనాలలో పోతురాజుల హవా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా అండి. ఎందుకంటే పోతురాజు 7 అక్క చెల్లెళ్ళకి ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేర నుంచి ఆలయంలోకి తీసుకెళ్లేటప్పుడు పోతురాజు ఒక రక్షణగా, ఒక కవచంగా ఉంటాడంట. పోతురాజు నమ్మే అతను చూపిన దారిలోనే అమ్మవార్లు అక్కడ నుంచి ఆలయంలోకి వెళ్తారంట. అంత ఇష్టం అంట పోతురాజు అంటే. తర్వాత పోతురాజుని మంచిగా మొక్కొని అమ్మవారి టెంపుల్కి బయలుదేరినాము. చూసినారా అమ్మవారి టెంపుల్ని ఎంత బాగా డెకరేట్ చేసినారో. ఇక్కడ అమ్మవారి బోనాలకి చాలా విశిష్టత ఉందండి. తెలంగాణ నుంచే కాదు, చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారంట. అయితే ఇక్కడ అమ్మవారి బోనాలకు ఉన్న విశిష్టత, లాల్ దర్వాజా అనే పేరు ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను, వినండి. అయితే ఇక్కడ అమ్మవారి బోనాలకి దాదాపు 100 ఏళ్ల పైన చరిత్ర ఉందట అండి. అప్పట్లో నిజాం ప్రభు ఈ నగర రక్షణ కోసం ఒక పటిష్టమైన గోడని, అంటే కవచాన్ని నిర్మించిందంట. ఈ నగరానికి రావాలన్నా పోవాలన్నా 13 దర్వాజాలు, తర్వాత కిటికీలు నిర్మించిందంట. అయితే ఈ ఆలయంలో శక్తి స్వరూపుని అయిన అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేసిందట. అయితే ఈ దర్వాజాలలో ప్రధానమైనది లాల్ దర్వాజా. అంటే లాల్ దర్వాజా అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడున్న దర్వాజాని ఎర్రటి జాజు రంగుతో అలంకరణ చేయడం వల్ల లాల్ దర్వాజా అనే పేరు వచ్చిందంట. అయితే ఈ లాల్ దర్వాజాలో శ్రీ సింహవాహిని మహంకాళి దేవిని పూజిస్తారు. చూసారా, ఇక్కడ బోనాలు దాదాపు 116 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయంట. ఇక్కడ రాసింది 116వ వార్షికోత్సవం అని.
చూస్తున్నారు కదా ఆలయం బయట లోపల ఎంత బాగా డెకరేట్ చేసినారో. మెయిన్గా అమ్మ అయితే సూపర్ ఉంది, చాలా అందంగా అలంకరించారు. అయితే ఇక్కడ బోనాలు జరగడానికి ఒక విశిష్టత ఉందండి. ఏంటంటే అప్పట్లో 1908వ సంవత్సరంలో ఇక్కడ మూసీ నది తీవ్ర రూపం దాల్చి చాలా వరదలు వచ్చినాయంట, నగరాన్ని ముంచెత్తేంత వరదలు వచ్చినాయట. అప్పుడు నిజాం నవాబు ఈ ఆలయంలోని అమ్మవారికి స్పెషల్ అంటే ప్రత్యేక పూజలు చేయడం వల్ల వరద అనేది ఇక్కడ దాకా రాలేదట. అప్పటి నుంచి అందరూ ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారట. బోనం అంటే కృతజ్ఞత, అమ్మవారికి మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతగా బోనాలు చేస్తున్నారట అందరూ. ఇక్కడ ఉన్న ఈ అద్దం నుంచి కూడా అమ్మవారు చాలా బాగా కనిపిస్తారండి. స్ట్రైట్గా ఉంటుంది అమ్మవారికి అద్దము. తర్వాత అమ్మవారికి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి బయటికి వచ్చేసినాము. కొరడా దెబ్బలు తింటే దుష్ట శక్తులు అనేటివి ఏమీ రాకుండా ఉంటాయట. అందుకోసమే పిల్లలందరికీ ఒక్కొక్క దెబ్బ కొట్టిద్దాం అనుకున్నాము, కానీ అస్సలు వీలు కాలేదు. చాలా మంది ఉన్నారు ఆయన చుట్టూ. తర్వాత ఇంకా బయలుదేరినాము ఇంటికి. తర్వాత ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా ఒక్క జత గాజులైనా కొనుక్కోవాలట, అది మంచిదట అమ్మ చెప్తుంది. ఎందుకంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ మనతోనే ఉన్నట్టు అని చెప్పింది. సో అందరం కొనుక్కున్నాము ఒక్కొక్క జత. అంటే ఎవరిది వాళ్ళు కొనుక్కోలేదు, ఒకరికొకరు కొనుక్కొని వేసుకున్నాము. తర్వాత ఇంటికి బయలుదేరినాము. ఫైనల్గా ఆ లాల్ దర్వాజా అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.